విశాఖపట్నానికి ఒక ఎప్పటి నుంచో బౌల్ ఏరియా అనేది ఫిక్స్ చేశారు. ఆ పర్టిక్యులర్ బౌల్ ఏరియాలో ఇండస్ట్రీస్ ఏవైనా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏవైనా వచ్చినప్పుడు లేదా ప్రమాదకరమైన రసాయనాలు వెదజల్లేటువంటి వాటికి సేఫ్టీ సంబంధించి కానీ వీటికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్లానింగ్ ఇస్తూ వాటిపైన నిరంతర పర్యవేక్షణ ఇస్తూ అనేక మార్గదర్శకాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. సో ఎక్కువగా కొత్తగా ఎక్స్పాన్షన్స్కి ఇచ్చేటప్పుడు కూడా వాటిని అన్నింటినీ కూడా ఫాలో అవడం. మాకు రిఫైనరీస్ ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీ అయితే 2 పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అంటే వాటి కారణంగా తీసుకోని కారణంగా భద్రత కానీ అదర్ చర్యలు తీసుకోని కారణంగా మూతబడిన ఉన్నాయి. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానీ ఇటీవల ఎల్జీ పాలిమర్స్ కానీ. ఇవి కాక ఇప్పుడు మనకు కొత్తగా ఫార్మా వచ్చినాయి. అది మా కాన్స్టిట్యున్సీ కాకపోయినా సిటీ విశాఖపట్నంకి వచ్చినప్పుడు వీటన్నిటికీ మించి ఒకవైపు వాహనాలు పెరుగుతూ ఉన్నాయి. ఉన్నటువంటి సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. వెహికల్స్ అయితే ఇక అబ్నార్మల్గా ఒకేసారి పెరిగినాయి. లాస్ట్ 5 ఇయర్స్లో మనం తీసుకుంటే ఆ ఇండెక్స్ తీసుకుంటే ఎక్కువగా వెహికల్ పొల్యూషన్ ఒకవైపు ఉంది. దీనికి మించి ఎప్పటి నుంచి ఉన్న ప్రధాన సమస్య విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ ఇవన్నీ కూడా సహజంగా చెన్నై లాంటి నగరాలు తీసుకున్నా లేదా సింగపూర్ లాంటి నగరాలు తీసుకున్నా